ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతుంది కదండీ! ఈ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లయితే వాళ్ళకున్న పాపాల నుండి విముక్తి కలుగుతుందనే మాట 100% నిజం. అలాగే మనకున్న పాపాలన్నీ పోయే గతంలో చేసిన పాపాలకి కుంభంలో ములిగేస్తే విముక్తి కలిగేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మార్చి ఏం చేసినా పర్వాలేదు, ఎన్ని పాపాలు చేసినా ఇంకో కుంభమేళాలో ములిగితే మన పాపాల నుండి విముక్తి చేసుకోవచ్చులే, పర్లేదు అనుకోకూడదు. ఇలాంటి కుంభమేళాలు అనేవి మనకు వచ్చిన గొప్ప భాగ్యం లాంటివండి. వీటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. గతంలో చేసిన తప్పులు చేయకుండా ఉండాలి. ఫ్యూచర్లోని మన జీవన మార్గం విధానం అనేది మారాలి. ఆధ్యాత్మికంగా ఒక 2 మెట్లు ఎక్కాలి. భగవంతుని వెతుక్కునే దారిని మనం కనుక్కోవాలి. భగవంతుడికి నచ్చే పనుల్ని మనం చేయగలగాలి. 10 మందికి ఉపయోగపడాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. మనం మనల్ని తీర్చిదిద్దుకోవాలి. అప్పుడు ఇలాంటి కుంభమేళాలోనే ఒక్కసారి చేసినా సరిపోతుంది. అంతేగాని ప్రతిసారి వచ్చే కుంభమేళాలోనే మన పాపాలన్నీ పోగొట్టుకుంటామంటే భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేయరండి దాన్ని.